నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓట్ల లెక్కింపు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖచ్చితమైన ఫలితాలను ప్రత్యేకంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం టీడీపీ నేతల చెలో మాచర్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసు యంత్రాంగం మాచర్లలో టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారన్న సమాచారంతో పోలీసుల పహారా మచిలీపట్నంలో ఉద్రిక్తత అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు 144 సెక్షన్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూస్తే ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారతీయ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన పాటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్దంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct and then apart from filing this memo 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ our intention is to do free, fair and peaceful elections. And when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో లక్ష తమలపాకుల అర్చన నిర్వహించామని మందిర ప్రతినిధి శ్రీహరి తెలిపారు. ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వెలిసియున్న క్షేత్రపాలక ప్రసన్నాంజనేయ స్వామి వారికి లోక కళ్యాణార్థం లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించినట్లు శ్రీహరి తెలిపారు. ఈ విశేష అర్చనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలియజేశారు. శ్రీమన్నారాయణ, ఈరోజు విశేషంగా మహావైశాఖి పూర్ణిమ. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతికరమైన మాసం, దీన్ని మహావైశాఖి అంటారు. ఇటువంటి విశేషమైన సమయమే కాకుండా ఈరోజు శ్రీకూర్మ జయంతి అంటే స్వామివారు విష్ణుమూర్తి దశావతారాల్లో ఉన్నటువంటి అవతారాల్లో ఒక అవతారం శ్రీకూర్మ అవతారం. ఈరోజు ఆ అవతారం పుట్టినరోజు, అంటే అవతారం అవతరించిన రోజు. ఈరోజు విశేషంగా ప్రసన్నాంజనేయ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన చేయబడుతోంది. ఎందుకు దళార్చన, నాగవల్లి దళార్చన ఆంజనేయ స్వామి వారికి చేయాలంటే ఈరోజు ఈ సంవత్సరం పరిస్థితి క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం చాలా సంవత్సరం పేరే క్రోధంను కలిగించే సంవత్సరం అనే పేరు. అదేవిధంగా ఈ సంవత్సరానికి రాజుగారుగా ఉన్నటువంటి మహానుభావుడు దేవత కుజగ్రహం. అదేవిధంగా ఈ సంవత్సరం మంత్రిగా ఉన్నవాళ్ళు శనీశ్వరుడు. వీరందరికీ అధిపతి ఎవరండి? వీరందరినీ ఈ గ్రహాలన్నింటినీ కూడా వారి అధీనంలో ఉంచుకునేది ఆంజనేయ స్వామివారు. అందుచేత ఆంజనేయ స్వామివారి అనుగ్రహం పొందితే రాజుగారైనటువంటి కుజుడు, మంత్రిగారైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా జాతకరీత్యా వచ్చేటటువంటి శనీశ్వర మహర్దశ,
గోచారరీత్యా వచ్చేటటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అందుకోసం లోకంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అని చెప్పి సదుద్దేశంతో మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో అర్చన చేయడం జరుగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికార పార్టీ నేతల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు టీడీపీ పిలుపునిచ్చిన చెలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకుల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ చెలో మాచర్లకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ శివారు గొల్లపూడిలోని తన నివాసం నుంచి మాచర్లకు వెళ్లేందుకు దేవినేని ఉమా బయలుదేరేందుకు సిద్దమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు సిబ్బందితో భారీగా గొల్లపూడిలో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు పోలీసులు దేవినేని ఉమా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ అయింది. మే 13న జరిగితే 15వ తారీఖున ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు, ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు, ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన విలేకరులు పనిచేశారు, స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు. ఎవరు వెళ్తున్నారు? ముఖ్యమంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారనే అనుమానంతో పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. నర్సరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుల్లో పిన్నెల్లి A1 నిందితుడిగా ఉన్నారు. ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే పిన్నెల్లి ఖచ్చితంగా లొంగిపోతారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లా అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ కెనాల్తో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్లో ఆందోళనకు దిగటంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు. వార్నింగ్ గా గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆపై వాటర్ కెనాల్తో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. అరవై సంవత్సరాలుగా వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి శంకర్రావుకు అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషకరమని వక్తలు పేర్కొన్నారు.
గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో డోకిపర్తి శంకర్రావుకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని రంగాలకు గత 60 సంవత్సరాలుగా పరిపూర్ణమైన న్యాయం చేస్తున్న శంకర్రావుకు ఈ అరుదైన అవార్డును ఇచ్చి ఆయనకు మరింత బాధ్యతను పెంచారన్నారు. శంకర్రావుకు ఈ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చే ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని వక్తలు కొనియాడారు. పదవుల కోసం కొంతమంది ఎదురు చూశారు, కానీ శంకర్రావు కోసం పదవులు ఎదురు చూడటమే శంకర్రావు గొప్పతనమని వక్తలు పేర్కొన్నారు. భారతీయ సాంస్కృతిక తెలుగు సంఘం వారు హైదరాబాదులో నాకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారిచే ఒక బిరుదు ఇవ్వడానికి వారు పూనుకుని వారు నాకు వర్తమానం తెలియచేసిన సందర్భంలో నాకు తెలుగు వెలుగు ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళలేకపోవటానికి కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నేను వెళ్ళకపోతే ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఇప్పుడే వర్తమానం పంపించారు విజయవాడ. ఆయన నేను రాలేకపోతున్నాను ఈ సభకి అని నేను చెప్పాను. ఇక్కడ మీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభలో నేను తెలియపరుచుకుంటానండి. మీరు లోగడ మీరు అక్కడ అనౌన్స్ చేసి అవార్డు ఇచ్చినటువంటిది అదే సంఘం విజయవాడలో పత్రికా ప్రముఖుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వస్తూ వారు తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో మరి ఇప్పుడే వారు బహుకరించినటువంటి ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా మరి అంత పెద్ద అవార్డు హైదరాబాదులో వారందరికీ ఇచ్చి నాకు కూడా నాలాంటి ఏమనాలో నాకే అర్థం కాదు. నేను ఒక మామూలు మీలో తిరిగేటటువంటి ఒక యాజమాన్యంలో ఉండే ఒక సంఘంలో ఒకళ్ళగా నేను ఆయనకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే శంకర్రావు గారు అధ్యక్షుడిగాను, నీలం దుర్గారావు గారు సెక్రటరీగాను, అజాం గారు ట్రెజరర్గాను పనిచేస్తున్నటువంటి హనుమంత గ్రంథాలయంలో మన శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిజంగా 88 సంవత్సరాల వయసు వచ్చి కూడా ఇప్పటికీ ఎంతో అహర్నిశం ఏదో చెయ్యాలి, ఈ కళకి ఏదో చేయాలనేటువంటి తపన ఆయనలో చూసి మేమందరం ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోతుంటాం. అలాగే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క బిహేవియర్. ఇప్పటికీ ప్రతిరోజు వచ్చి గ్రంథాలయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకనే నిజంగా సరదా కళా సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏదన్నా ఉండని ఏ సంస్థలో అయినా ఒక పదవి తీసుకున్నాడంటే దానికి సంపూర్ణ న్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మన డోకిపర్తి శంకర్రావు గారండి. అలాగే ఈరోజు ఆయనకి అంటే 2023 డిసెంబర్లో జరిగిన అనివార్య కారణాలు ఆయన వెళ్ళకపోవటం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి అభినందనగా తెలియపరచడం మన అదృష్టంగా మనం భావించుకుంటున్నాం. కాబట్టి మన శంకర్రావు గారికి తెలుగు వెలుగు అనేటువంటి అవార్డు ఇచ్చి విజయవాడ తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి సన్మానం చేశారు. అది మనందరికీ చాలా ఆనందంగా ఉంది. నిజంగా డోకిపర్తి శంకర్రావు గారితో ఆయనతో పనిచేయడం మా అందరికి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. డోకిపర్తి శంకర్రావు గారు నిజంగా మాకు ఇన్స్పిరేషన్. టీడీపీ నేతలు చేపట్టిన చెలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లారని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్లరామయ్య, నక్క ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడే టీడీపీ నేతలు గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, కనకపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా గృహ నిర్బంధం చేశారు. డీఈఓ సుబ్బారావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి విచారణ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎంఈఓ సిహెచ్ పుష్పలతపై జిల్లా పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు విచారణకు హాజరయ్యారు. గతంలో ఉపాధ్యాయుల నుంచి ఎంఈఓ డబ్బులు వసూలు చేశారని జి రాజేశ్వరి ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు రావడంతో నందిగామ డివైఈఓ డీఈఓకి రిపోర్ట్ చేశారు. డీఈఓ సుబ్బారావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి విచారణ ప్రారంభించారు.
ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎంఈఓ గారిపైన అలిగేషన్స్ వచ్చాయి. ఐటీ రిటర్న్స్ మీద టీచర్స్తో డబ్బులు మనీ వసూలు చేస్తున్నారని చెప్పేసి అందువల్ల ఎంక్వైరీ చేశారు. నేను ప్రెజెంటింగ్ ఆఫీసర్ మా స్టాఫ్ వచ్చి ఎంక్వైరీ చేసేసి వెళ్తాను. రిపోర్ట్స్ అన్ని తీసుకొని బయలుదేరారు. సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టారు మేడం గారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చింది సార్, కథనం ప్రకారం అలా సుమోటోగా తీసుకున్నారా లేకపోతే ఎవరైనా పేపర్ మీద వచ్చింది, దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి. పేపర్ కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారు మేడం? ఏమన్నా మామూలు యూనియన్ నాయకులు అట్లా జనరల్గా వచ్చేసి. సుమారు ఎంతమంది ఇచ్చారు మేడం గారు కంప్లైంట్స్? అంటే టీచర్స్ యూనియన్ వాళ్ళంతా కలిపి టోటల్గా మ్యాటర్ వేశారు. ఆ విషయాల్లో పాల్గొన్నారు మేడం వాళ్ళు వచ్చేమని? ఇప్పుడు అవి చూసి ఇప్పుడే తీసుకున్నాం, రిపోర్ట్స్ తీసుకున్నాం. దానిపైన మేము చూసి రిపోర్ట్ తయారు చేసి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ అన్నారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఆదేశానుసారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 13వ తారీఖు జరిగిన ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల కోడ్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా 4 కన్నా ఎక్కువగా గుంపులుగా ఉండరాదని అన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీలకు సంబంధించిన నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టి ప్రచారం చేసేవారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్ మొన్న మే 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా మన అవనగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్ జరిగినాయి. కొన్ని గ్రామాల్లో మోబుదేవుల లంక ఒకటి, కేకొత్తపాలెం, తర్వాత నాగాలంగలో గనిపేశ్వరం, ఇలాగా చిన్న అక్కడక్కడ చిన్న తప్ప ఎక్కడ కూడా మనకి పెద్దగా మనకి ఎటువంటి గొడవలు జరగలేదు. ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో, చిన్న గొడవలు జరిగినాయో అక్కడికి అన్ని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక 5 కేసులు మొత్తం టోటల్గా మనం ఒక 5 కేసుల వరకు నమోదు చేసాం. ఆ 5 కేసుల్లో కూడా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా ఆ గొడవలు కారణమయ్యారని చెప్పి మనం గమనించామో వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది. సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం. అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న గొడవలు అయ్యి కొద్దిగా పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లన్నింటిలో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ బీట్, డే బీట్, నైట్ బీట్ సర్వ్ చేయడం, మేము అందరూ కూడా ఎస్ఐల నుంచి అందరూ పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం. అక్కడ అవి కాకుండా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించామో, చిన్న ఘర్షణలో కొంచెం తోసుకోవడం లాంటివి మాకు ఎక్కడెక్కడ గమనించామో ఆ విలేజ్లను కూడా మీ ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం, అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అడుగు భాగంలో మంటలు చెలరేగిన ఘటన చల్లపల్లి బస్టాండ్ వద్ద జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఆర్టీసీ అధికారులు స్థానికుల కథనం ప్రకారం మచిలీపట్నం నుంచి అవనిగడ్డకు వస్తున్న పల్లె వెలుగు బస్సు కింద భాగంలో ఉన్న బ్యాటరీలకు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్కు తెలపడంతో అతడు బస్సు ఆపివేసి ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ సమయంలో బస్సులో 15 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. మంటలు వచ్చి కాలిపోయి పాడైన బ్యాటరీలను తక్షణమే తొలగించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక పంపింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్పోర్టులను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖచ్చితమైన ఫలితాలను ప్రత్యేకంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
టీడీపీ నేతల చెలో మాచర్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు, టీడీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసు యంత్రాంగం. మాచర్లలో టెన్షన్. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారన్న సమాచారంతో పోలీసుల పహారా. మచిలీపట్నంలో ఉద్రిక్తత, అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు, 144 సెక్షన్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.